ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నాయకుల బూతులు బుద్ధులు మారలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో వైసీపీ నేతల పోస్టులు పరిశీలిస్తున్నారని, నేరస్తుల పట్ల గట్టిగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ శంకరగుప్తం డ్రైన్ వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కోనసీమతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డెల్టా కాలువల ఆధునికీకరణకు సుమారు 3,500 కోట్లు ఖర్చవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ చెప్పారు. రాజోలు నియోజకవర్గం కేసనపల్లిలో శంకరగుప్తం డ్రైన్ ను ఆయన పరిశీలించారు. మల్కీపురం మండలానికి చెందిన కొబ్బరి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. శంకరగుప్తం డ్రైన్ ముంచెత్తడం వల్ల 2 లక్షల కొబ్బరి చెట్లు మోడువారాయని రైతులు వాపోయారు. ఉప్పు నీరు సమస్య పరిష్కరించి కొబ్బరి సాగుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైన్ల ఆధునికీకరణకు భారీగా ఖర్చవుతుందన్న పవన్ ఒక్కరోజులోనే సమస్య పరిష్కరిస్తానని తాను చెప్పలేనన్నారు. సమస్యకి కేవలం పూడికలతో పాటు నేను పరిశీలించాల్సింది ఆక్వా పొల్యూషన్ ఏదైనా ఉందా, పూడికలు ఒక్కటే కాకుండా అసలు టోటల్గా ఆక్వా పొల్యూషన్ కూడా ఏదైనా ఉందా, అది ఏదైనా సరిగ్గా ఆ గట్లు సరిగ్గా లేకపోతే దాని తాలూకు దీంట్లో సీపిన్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూర్చొని ఒకసారి మాట్లాడాలి. నాకు ఒక 40 రోజులు టైం కావాలి. నాకు వీటన్నిటి అధికారుల దగ్గర నివేదిక తెప్పించుకుంటాను. వన్స్ ఒకసారి మనం తెప్పించుకొని ఒక మీటింగ్ నాకు మన ఆఫీస్లో పెట్టండి. ఒకసారి మీరు ఏమైనా మంగళగిరి రాగలిగితే మీరు కూర్చోబెట్టి మీరు గ్రూప్ గా రండి, ఒకసారి అక్కడ కూడా మాట్లాడుకుందాం. అనంతరం రాజోలు మండలం శివకోడులో పల్లె పండుగ 2.0 పైలాన్ ను పవన్ ఆవిష్కరించారు. పల్లె పండుగ 2.0 ద్వారా 6,787 కోట్లతో 13,327 గ్రామ పంచాయతీల్లో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు చెప్పారు. అభివృద్దే ఎజెండాగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్లు అండగా ఉండాలని కోరారు. 5,838 కోట్లతోటి 8,571 కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం. అలాగే మనకి గోకులాలు ఉంటాయి. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు గాని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అలాంటిది మనం కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో 375 కోట్ల రూపాయల వ్యయంతో 25,000 కొత్త మినీ గోకులాలు, 16 కోట్ల అంచనాతోటి 157 కమ్యూనిటీ గోకులాలని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే 4 కోట్లు ఖర్చుతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. పంచాయతీ పరిధిలో 486 కోట్ల రూపాయలతోటి 15,000 కొత్త అభివృద్ధి పనులను చేయబోతా ఉన్నాం. అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్ కి 148 కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తా ఉన్నాం. 15వ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన, శాస్కి రాష్ట్ర మూలధన పెట్టుబడుల ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు 6,787 కోట్లు సమీకరించి పల్లె పండుగ 2.0 ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 53,382 పనులను చేపడుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ నాయకులు విమర్శల హద్దు దాటొద్దని హెచ్చరించారు. నేరస్తులు తన పార్టీ వారైనా సరే క్షమించబోనని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? మేము భవిష్యత్తులో ఇవి చేస్తాం ఉన్నారు. మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయారు. రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు. ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది? అదే వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతానే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు. మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీరు క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టిదనం మీరు చూడలేదు. ఎప్పుడు దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి. ఎందుకంటే నాకు క్షమ ఉండదు. నా దగ్గర క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి, రిపీటెడ్ అఫెండర్స్ కి నా దగ్గర క్షమ ఉండదు. కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా, మీరు అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవే. ప్రజలు ప్రశ్నించే తత్వం నేర్చుకున్నప్పుడే పాలకులు భయంతో పనిచేస్తారన్న పవన్ నేటి యువత దేశం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.